నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. దుశ్శాసనుడు వచ్చారు, అమిత్ షాపై విరుచుకుపడిన మమత. గంటల తరబడి వాదనలకు ఫుల్ స్టాప్, వేగవంతమైన న్యాయమే లక్ష్యం. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆదేశాలతో సర్కులర్. యెమెన్లోని మూకలపై సౌదీ వైమానిక దాడులు, సౌదీ అరేబియా అధికారిక వార్తా సంస్థ వెల్లడి. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. టీఎంసీ పాలనలో హింస, అవినీతి రాజ్యమేలాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దుశ్శాసనుడు బెంగాల్ వచ్చారు అంటూ పరోక్షంగా అమిత్ షాపై ప్రతి విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని ఇవ్వకపోవడం వల్లే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కేంద్రం కంచె వేయలేకపోయిందని అమిత్ షా చేసిన ఆరోపణలను సైతం ఖండించారు. బీజేపీ నేతలను మహాభారతంలోని పాత్రలైన దుర్యోధన, దుశ్శాసనులతో మమతా బెనర్జీ పోల్చారు. బెంగాల్కు ఒక దుశ్శాసనుడు వచ్చారు, ఎన్నికలు దగ్గర పడే కొద్దీ దుశ్శాసన, దుర్యోధనులు కనిపించడం మొదలవుతుంది. సమాచార సేకరణ కోసం దుశ్శాసనుడు వచ్చారు, ఫెన్సింగ్ కోసం మమతా బెనర్జీ భూములు ఇవ్వలేదని ఇవాళ వాళ్ళు చెబుతున్నారు. నేను భూములు ఇవ్వకపోతే ఏం జరిగి ఉండేది? ఇక పేట్రా పోల్లో భూములు ఇచ్చింది ఎవరు? ఆండాల్లో భూములు ఎవరిచ్చారు అని మంగళవారం నాడు ఇక్కడ జరిగిన బహిరంగ సభలో మమతా బెనర్జీ ప్రశ్నించారు. 14 ఏళ్ల క్రితం ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నప్పుడు తాము బంకురలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, నీటి సంక్షోభాన్ని అధిగమించేందుకు ఎంతో చేశామని వారు చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఎస్ఐఆర్ పేరుతో ప్రజలను వేధింపులకు గురి చేస్తున్నారని బీజేపీని తప్పుపట్టారు. దేశ అత్యున్నత న్యాయస్థానం మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. కోర్టులో కేసుల విచారణ సమయంలో న్యాయవాదులు గంటల తరబడి వాదనలు వినిపించే సాంప్రదాయానికి స్వస్తి పలకనుంది. కోర్టు విలువైన సమయాన్ని ఆదా చేయడంతో పాటు సామాన్యుడికి సత్వర న్యాయం అందించే దిశగా సుప్రీంకోర్టు సరికొత్త విధానాన్ని ఎస్ఓపి అమల్లోకి తెచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదేశాల మేరకు కీలక సర్క్యులర్ జారీ అయింది. దీని ప్రకారం ఇకపై న్యాయవాదులు తమ వాదనలు నిర్ణీత సమయంలోపే ముగించాల్సి ఉంటుంది. ముందస్తు ప్రణాళిక వల్ల రోజుకు ఎక్కువ కేసులను విచారించే వీలుంటుందని, తద్వారా పెండింగ్ భారం తగ్గి సత్వర న్యాయం సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు భావిస్తోంది. యెమెన్లోని ఓడరేవు నగరం మూకల్లాపై సౌదీ అరేబియా వైమానిక దాడులు జరిపింది. మంగళవారం జరిపిన ఈ దాడులపై గల్ఫ్ వార్తా సంస్థలు కథనాలను ప్రచురించాయి. యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్కి వ్యతిరేకంగా ఏర్పాటువాద సమూహానికి ఆయుధాలు, సైనిక వాహనాలను అందజేస్తున్నారనే ఆరోపణలపై ఈ దాడులు జరిపినట్లు సౌదీ అరేబియా అధికారిక వార్తా సంస్థ స్పష్టం చేసింది. వేర్పాటువాదుల చేతికి ఆయుధాలు చిక్కడం ఈ ప్రాంతంలో శాంతికి ముప్పుగా పేర్కొంది. అందుకే వైమానిక దళం నిర్ణీత లక్ష్యాలపై దాడులు జరిపిందని, పౌరులకు ఎలాంటి హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకుందని వెల్లడించింది. ఈ దాడులపై అటు యెమెన్ సీరియస్గా స్పందించింది. యుఏఈతో ఉన్న రక్షణ ఒప్పందాన్ని తక్షణం రద్దు చేసింది. తమ సార్వభౌమాధికారం, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు యెమెన్ కౌన్సిల్ అధిపతి రషాద్ అల్ ఆలమీ ప్రకటించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లెదర్ సొసైటీ షేర్ హోల్డర్లు తమకు న్యాయం చేయాలని, ఎమ్మిగనూరు లెదర్ సొసైటీ ఆస్తులను కాపాడాలని, చనిపోయిన షేర్ హోల్డర్లు షేర్లను తిరిగి వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని, అసలైన షేర్ హోల్డర్లను మోసం చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం జరిగింది. వారి నుంచి తిరిగి షేర్లను మాకు అప్పజెప్పాలని డిమాండ్లతో గత 28 రోజుల నుండి సర్కిల్లో నిరాహార దీక్షలు చేపట్టారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో ఎమ్మిగనూరు శాసనసభ్యులు షేర్ హోల్డర్లను ఉద్దేశించి మాట్లాడారు. తండ్రి బివి మోహన్ రెడ్డి ఆశయాల మేరకు ఎమ్మిగనూరు లెదర్ సొసైటీకి పూర్వ వైభవం తీసుకొస్తామని, నా మీద నమ్మకం ఉంచి దీక్షలు విరమించాలని, 1-2 రోజుల్లో షేర్ హోల్డర్లకు గుడ్ న్యూస్ వినిపించబోతున్నామని, దీక్షలు విరమింప చేయాలని కోరారు. ఆయన చేయాల్సినటువంటి ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా పెట్టాను. నేను వచ్చి అక్కడ చెప్పలేను ఈరోజు, కానీ ఒక్కరోజు కూడా దీన్ని నివేదించాల్సిన మీరు పెట్టదండి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ లెదర్ కార్మికులకు న్యాయం అందించడం జరిగింది. కాబట్టి నేను ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా ఒక పెద్ద సభ ఏర్పాటు చేసుకున్నాము. అక్కడ అందరికీ వివరంగా నేను చెప్పగలను అని ఆయన మాట్లాడడం జరిగింది. గతంలో 28 రోజుల కిందట ఏదైతే నివేదించడం మొదలుపెట్టిన ఒకరు మరణించారు, ఒకరు పెరాల్సి వచ్చి కాల్ చేయబడిపోయింది. ఇలాంటి బాధలు నేను చూడలేకపోతున్నాను. అందుకనే ఇమ్మీడియట్గా ఆయన చెప్పడం చెప్పినాడు, మాట కూడా ఇచ్చాడు. జరిగిన సక్సెస్ కూడా నాకు పర్సనల్ చెప్పడం జరిగింది. అందుకని నేను వచ్చి ఈరోజు వాళ్ళకి విమర్శలు ఇప్పించి విలేజ్ ఆపేపిస్తున్నాను. త్వరలో ఏం జరిగిందో ఒకవేళ భవిష్యత్తులో సమస్య పరిష్కరించకపోతే మళ్ళీ ఏ విధంగా
100% రేపు ఎమ్మెల్యూరుకి మహా జాతర జరుగుతుంది కాబట్టి 5వ తారీఖు అది ఇంకొక 10 రోజుల పైన ఉంటుంది కాబట్టి సుమారు 10వ తారీఖు లోట ఎటువంటి ఆన్సర్ మాకు దొరకకపోతే ఎదర్ సోషల్ కార్మికులు ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిన మాట ప్రకారమే నెల రోజుల క్రితము అకస్మాత్తుగా సొసైటీని తనిఖీ చేసి ప్రత్యక్షంగా అక్కడ జరుగుతున్నటువంటి చీకటి వ్యాపారాన్ని గుర్తించి అదేవిధంగా షేర్ హోల్డర్లు ఏ విధంగా మోసం చేస్తున్నారో గుర్తించి అదేవిధంగా అనేక రకాలుగా ఈ రోజున రోడ్డున పడ్డారని చెప్పేసి గుర్తించి అక్కడి నుంచే ప్రత్యక్షంగా అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సొసైటీ విషయంలో పరిశీలన చేసి ఒక ఏదైతే ఇక్కడ వ్యాపారం జరుగుతూ ఉందో ఏ విధంగా అయితే మోసం చేస్తూ ఉన్నారో వీటన్నిటిపైన మాకు ఒక ఖచ్చితంగా ఆదేశాలు అధికారులకు ఇవ్వడం జరిగింది. అట్లా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ పోరాటం అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగానే ఈ రోజున వీళ్ళ నిరాహార దీక్షలో 28వ రోజు ఏర్పడడం జరిగింది. ఇదంతా ఒక్కసారి గమనించి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా షేర్ హోల్డర్లు డొక్కాలని పరిస్థితుల్లో ఉపాధి లేక తినడానికి తిండి లేకపోయినా వ్యక్తిగతంగా ఏదో కూలీనాలు చేసుకొని పని చేసుకొని జీవనం సాగించేటువంటి వ్యక్తులు ఈ రోజున సోమప్ప సాక్షిగా నడి రోడ్లో ఈ రోజున కడుపు కాల్చుకొని రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారంటే దానిని గమనించి ఈ రోజున ఒక ప్రైవేట్ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గారు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో షేర్ హోల్డర్ను ఉద్దేశించి ఒక 2 విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. మొట్టమొదటి విషయం ఏమంటే ఈ యొక్క రీల దీక్షను ఉద్దేశించి చాలా బాధపడ్డాడు. రెండోది ఈ యొక్క దీక్ష కూర్చున్నటువంటి షేర్ హోల్డర్లకు సంబంధించి ఒక సంతోషకరమైన వార్తను కూడా త్వరలోనే చెప్పబోతున్నానని కూడా తన ఆనందాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. మొదటిగా ఆయన బాధపడ్డ విషయం ఏమంటే ఈ రోజున షేర్ హోల్డర్ అనేటువంటి వ్యక్తులు చాలా పేదవారు, దళితులు అని చెప్పేసి వీరికి ఆర్థికంగా పూర్తిగా చితికిపోయిన వ్యక్తులు కాబట్టి మీరు పని చేస్తేనే కానీ మీకు అన్నం పుడుతుంది, లేకపోతే లేదు. ఇలాంటి వ్యక్తులు ఇంత ఖర్చుతో ఈ రోజున గత 28 రోజుల నుంచి మీరు ఈ రీల నిరాహార దీక్షలో కూర్చున్నారు కాబట్టి నాకు చాలా బాధ అనిపిస్తుంది. నా మీద నమ్మకం ఉంటే నేను మీ యొక్క డిమాండ్ నెరవేరుస్తాను. కళ్యాణదుర్గం మండలం దొడగట్ట గ్రామంలో మొద్దుల వెంకటేశులు, మొద్దుల తులసమ్మ నివాసం నందు వారు పెంచుకుంటున్న పశువుల్లో ఒక పశువుకు నవంబర్ 4వ తారీఖున 3 నామాలతో ఒక దూడ జన్మించడం జరిగింది. అందుకు ఆ దూడ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పుట్టిందంటూ ఆ దంపతులు సంతోషిస్తూ తిరుపతి దర్శనం అనంతరం గ్రామస్తులకు ఈ విషయం తెలియజేశారు. ఈ నెల 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి కావడం వలన 3 నామాలు కలిగిన ఆవు దూడను గ్రామస్తులు తండోపతండాలుగా వచ్చి దూడను దర్శించుకున్నారు. ఈ దూడ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో జన్మించిందని వారు తెలియజేశారు. నమస్కారం. కళ్యాణదుర్గం మండలము దొడగట్ట గ్రామము. మా ఆయన పేరు మొద్దుల వెంకటేశ్లు, నా పేరు తులసమ్మ. 5 ఏళ్ల నుండి ఆవులు పెంచుకుంటున్నాము. 3 ఆవులు ఉన్నాయి. 3 ఆవుల్లో ఒక ఆవుకి మొన్న 3 నామాలతో ఒక దూడ పుట్టింది. గ్రామ ప్రజలంతా వచ్చి ఎంత అదృష్టం అమ్మా నీకు, మీ ఇంట్లోన వెంకటేశ్వర స్వామి నామాలతో పుట్టినాడు అని చెప్పి అందరూ దర్శించుకుని వెళ్తున్నారు. ముక్కోటి ఏకాదశి అని నవంబర్ 4వ తారీఖున పొద్దున్న 12 గంటలకి జన్మించింది, మంగళవారం. దానికి 3 నామాలతో పుట్టడం వల్ల మాకు వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యిందని చెప్పేసి మేము తిరుపతికి పోయేసి వచ్చినాము. మాకు దర్శనం బాగా జరిగింది. ఈరోజు ముక్కోటి ఏకాదశి అని చెప్పి ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడికి పోయేసి వచ్చినాము. అందుకనే మాకు దేవుడు మంచిగా జరిగింది. అసంఘటిత కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు ఎస్ఐ హారిక అన్నారు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం మద్దికెర పోలీస్ స్టేషన్ ఎస్ఐ హారిక మాట్లాడుతూ మద్దికెర శివారులో నాటుసారా బట్టీలు సోమవారం సాయంత్రం ధ్వంసం చేశారు. అసంఘటిత కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలతో పాటు శిక్షకు అర్హులు కాగా తప్పదని మద్దికెర ఎస్ఐ హెచ్చరికలు జారీ చేశారు. గ్రామంలో చాలా అసాంఘిక కార్యక్రమాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇలాంటివి ఏ ఉన్నా దానికి తగ్గ శిక్షలు ఖచ్చితంగా పడతాయని చెప్తున్నాను. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఖచ్చితంగా నేను పీడియాకి పెడతాను. దాని తర్వాత ఎక్స్పెరిమెంట్ యాక్ట్ కూడా పెద్ద పెద్ద యాక్ట్లను దేనికైనా పెట్టడానికి నేను వెనకాడను. మనకు సిఎస్ఆర్, డిఎస్పీ అందరూ ఫేవర్గా ఉంటారు. సో మీరందరూ దయచేసి ఇలాంటివి మరీ రాబోయే రోజుల్లో భారతదేశానికి పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధిస్తానని శివాని ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా మద్దికెర గ్రామానికి చెందిన వీరప్ప లలిత కుమార్తె శివాని మాట్లాడుతూ బాల్యంలో మద్దికెర, అనంతపురం, కర్నూలు, అలాగే కోడుమూరు,
నందబంధువుల ఇంటి యందు నవోదయ కోచింగ్ తీసుకుని బనవాసి యందు విద్యాభ్యాసం చేస్తూ 9వ తరగతి చదువుతూ హైదరాబాదులో స్పోర్ట్స్కి వెళ్లి అక్కడ షార్ట్ పుట్ జాగింగ్లో సెలెక్ట్ అయినట్లు తెలిపారు. అక్కడ నుండి బెంగళూరు, గుజరాత్, గ్వాలియర్, థాయిలాండ్ వెళ్ళాను. 2024 సంవత్సరంలో థాయిలాండ్కి వెళ్ళాను. భారతదేశం కోసం 3 గోల్డ్ మెడల్స్ తెచ్చామని చెప్పారు. అనంతరం దుబాయ్లో భారత్ కోసం 4వ స్థానం, మొత్తం పైన 12 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్ సాధించినట్టు వెల్లడించారు. స్థాయికి ఎదిగినందుకు దేశ ప్రధాని, రాష్ట్రపతి ఎందరో మహనీయులను కలవడం ఆనందంగా ఉందని శివాని తెలిపారు. స్పోర్ట్స్లో ట్రయల్స్ ఇచ్చాను. నాది షార్ట్ పుట్ జావ్లిన్లో మంచిగా ఉండేసరికి నన్ను షార్ట్ పుట్ జావ్లిన్లో తీసుకున్నారు. తర్వాత వాళ్ళు నన్ను ట్రైన్ చేస్తూ చాలా కాంపిటీషన్స్కి పంపించారు. ఎగ్జాంపుల్ బెంగళూరు, గుజరాత్, గ్వాలియర్, థాయిలాండ్, దుబాయ్ అలా అన్నిటికీ పంపించారు. థాయిలాండ్లో 2023-24లో నేను థాయిలాండ్ వెళ్ళాను. అక్కడ ఇండియా కోసం 3 గోల్డ్ మెడల్స్ తెచ్చాను. తర్వాత రీసెంట్గా December 7 to 14, 2025 దుబాయ్లో యూత్ ఏషియన్స్ జరిగాయి. అక్కడ నేను ఇండియా కోసం 4th ప్లేస్ తెచ్చాను. మొత్తంగా నా దగ్గర 14 మెడల్స్ ఉన్నాయి. దాంట్లో 12 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్, 1 బ్రాంజ్. 12 గోల్డ్ మెడల్స్లో నా 3 ఇండియా కోసం తెచ్చాను. తర్వాత ప్రజెంట్ నేను జేఎన్వి కర్నూలు నుంచి చిత్తూరుకి నేను మినీ మైగ్రేషన్ అయినాను. అక్కడ నుంచి మళ్ళీ నేను రంగారెడ్డికి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ అలా అంతా అయిపోయింది. ప్రజెంట్ నేను 12th క్లాస్లో ఉన్నాను. రీసెంట్గా 26th డిసెంబర్లో ఆ రోజు బాల్ పురస్కార్ అవార్డు ఇచ్చారు ప్రెసిడెంట్ మ్యామ్. చాలా సంతోషంగా ఉంది. ఇంకా మోదీ సార్ కూడా మాట్లాడారు. అంటే నేను ఎప్పుడు అనుకోలేదు ఇంత పెద్ద స్థాయికి వెళ్తాను, ఇలా అవార్డు తీసుకుంటాను ప్రెసిడెంట్ గారి చేతులతో. తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో పేరెంట్స్, నవోదయ విద్యాలయ సమితి, ఆదిత్య మెహతా ఫౌండేషన్, అందరికీ ధన్యవాదాలు. కర్నూలు జిల్లా కలెక్టర్ గారు ఏమన్నారు? కర్నూలు జిల్లా కలెక్టర్తో మేము మాట్లాడాము. కొంచెం పెన్షన్ గురించి ఉంటే ప్రాబ్లం, దాన్ని సాల్వ్ చేసుకోవడానికి వెళ్ళాము. తర్వాత అప్రిషియేట్ చేశారు, షాలో వేసి అవార్డు వచ్చినందుకు. ముందుకి మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ముందుగా నేను ఇండియాకు పారాలింపిక్స్లో గోల్డ్ మెడల్ తీసుకురావాలని నా గోల్. అనంతపురం జిల్లా పోలీసులు 22.80 లక్షల విలువ చేసే 32 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని 2 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలతో పాటు కర్ణాటకలోని పావుగడలో డూప్లికేట్ తాళాల సహాయంతో పార్కింగ్ చేసిన వాహనాలను ఎత్తికెళ్లడంలో వీరు సిద్ధహస్తులు. 2017 సంవత్సరం నుండి ద్విచక్ర వాహనాల దొంగతనాలు చేస్తున్నారు. పాతవి 20, ప్రస్తుతం 7 కలిపి మొత్తం 27 కేసులు. ఇక చిన్నబాబుపై పాతవి 4, ప్రస్తుతం 7 కలిపి మొత్తం 11 కేసులు ఉన్నాయి. జైలు జీవితం గడిపిన తర్వాత కూడా పాతన్న కొనసాగించాడు. వీరిద్దరూ కలిసి అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలతో పాటు కర్ణాటకలోని పావుగడలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడ్డారు. కళ్యాణదుర్గంలోని కుందుర్పి రోడ్డు శ్రీ బ్రహ్మయ్య స్వామి గుడి దగ్గర ఈ ఇద్దరిని అరెస్టు చేశారు. కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు, సిఐలు హరినాథ్, నీలకంఠేశ్వర్ మరియు వీరి సిబ్బంది పాల్గొన్నారు. దొంగలించిన మోటార్ సైకిళ్లను స్థానిక కంబదూరు రోడ్లోని కృషి విజ్ఞాన కేంద్రం ముందు ఉన్న పాత భవనం వద్ద దాచారు. అరెస్టు తర్వాత విచారించి దాచిన 32 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. రిజర్వ్ ఫారెస్ట్లో 32 మోటార్ సైకిళ్లను రికవరీ చేయడం జరిగింది. వాటి విలువ సుమారు 25 లక్షల రూపాయల దాకా ఉంటుంది. వీరు మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో, అలాగే బొమ్మనహాల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గత 2 నెలల నుంచి వీరు మోటార్ సైకిల్ దొంగతనం చేసి కొన్నింటిని అమ్మి మరికొన్నింటిని రిజర్వ్ ఫారెస్ట్లో దాచిపెట్టి వాటినంటిని ఒకరోజు బెంగళూరు తీసుకుపోయి అమ్మదలుచుకున్నారు. వాటినన్నింటినీ రికవరీ చేయడం జరిగింది. వీరి మీద దగ్గర ఒకరి మీద ఒక 17 కేసులు ఉన్నాయి, పాత కేసులు ఉన్నాయి. ఇంకొక అతని మీద కూడా ఒక 10 కేసులు దాకా ఉన్నాయి. వీరందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని రిమాండ్కు పంపుతున్నాం. ఈ రికవరీ చేసిన విషయంలో మా ఎస్పీ గారి పర్యవేక్షణలో జరిగింది. ఈ రికవరీ విషయంలో మా సిబ్బందిని కూడా ఎస్పీ గారు మెచ్చుకోవటం జరిగింది. వీళ్ళిద్దరే చేశారు సార్ ఇవన్నీ? ఇంకా కూడా ఒకరు ఉన్నాడు, అతను ఇంకా దొరకవలసి ఉంది. అతను కూడా తొందరలో మేము పట్టుకుంటాం. సరే, రికవరీ బైకులను బాధితులకు ఎప్పుడు ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంగా ప్రజలకు కూడా ముఖ్యంగా తెలియజేయటం ఏమనగా,
వారి మోటార్ సైకిళ్లను సరైన లాక్స్ ఉపయోగించి వాటిని భద్రపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వ అధికారులుగా వ్యవహరించండి, పార్టీ ప్రతినిధులు మాదిరిగా వ్యవహరించకండి అంటూ సెట్టూరు తహసీల్దార్కు వైసీపీ మండల కన్వీనర్ ఎంఎస్ హనుమంతరాయుడు హితవు పలికారు. దేవరకొండ మైనింగ్ బ్లాస్టింగ్ అనుమతులపై తహసీల్దార్ వాస్తవాలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. సెట్టూరు తహసీల్దార్ వ్యవహార శైలిపై వైసీపీ సెట్టూరు మండల కన్వీనర్ ఎంఎస్ హనుమంతరాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కళ్యాణదుర్గంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తహసీల్దార్ ప్రభుత్వ అధికారిగా కాకుండా ఒక పార్టీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం జిల్లా దేవరకొండ పరిధిలో జరుగుతున్న మైనింగ్ బ్లాస్టింగ్ వల్ల చుట్టుపక్కల గ్రామాలు, రైతులు, వన్యప్రాణులు మరియు సహజ సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని నవంబర్ 18న వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య నేతృత్వంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని చెప్పారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సెట్టూరు తహసీల్దార్ దేవరకొండ మైనింగ్కు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని పత్రికా ప్రకటన విడుదల చేశారని అన్నారు. ఇదే అంశంపై సమాచార హక్కు చట్టం ద్వారా అనుమతి పత్రాల వివరాలు కోరగా తమ వద్ద ఎటువంటి సమాచారం లేదు అని తహసీల్దార్ కార్యాలయం నుంచి సమాధానం వచ్చిందని తెలిపారు. అనుమతి పత్రాలు లేనప్పుడు మైనింగ్కు అన్ని అనుమతులు ఉన్నాయని పత్రికలకు ఏ ప్రాతిపదికన ప్రకటన విడుదల చేశారని హనుమంతరాయుడు తహసీల్దార్ను నిలదీశారు. అధికారుల వద్ద సమాచారం లేనప్పుడు ఇలాంటి ప్రకటనలు చేయడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో సెట్టూరు అబ్జర్వర్ వన్నూరు రెడ్డి, అలాగే కుందుర్పి మండల కన్వీనర్ కురబ హనుమంతరాయుడు, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దేవినేని వెంకటేశ్వరు ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి ఉన్నాయి. దీనికి అన్ని అనుమతులు ఉన్నాయి వారు ఇక్కడ పేర్కొన్నారు. అన్ని పర్మిషన్స్ పొందిన తర్వాతనే దేవినేని వెంకటేశ్వరు ఎండి మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు సదరు సర్వే నెంబర్ నందు స్టోన్ క్రషర్ పనులు మొదలుపెట్టినారు అని చెప్పినారు. దాంతోపాటు పత్రికాముఖంగా ప్రజలకు ఏం తెలియజేశారంటే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి అనుమతులు మంజూరు చేయబడును, అందులో ఎటువంటి ప్రోద్బలం ఉండదు, వీరికి అన్ని అనుమతులు ఉన్నాయి, అక్రమ కార్యకలాపాలు జరగడం లేదు అని చెప్పినారు. దీనికి సంబంధించి మేము తర్వాత సెట్టూరు తహసీల్దార్ వారిని సమాచార హక్కు చట్టం ద్వారా ఈ యొక్క యాటకల్లు కొండకు సంబంధించి ఏమేమి అనుమతులు ఉన్నాయి అవన్నీ కూడా మీరు మాకు ఇవ్వండి అని చెప్పేసి మేము ఒక ఈ ఆర్టీఐ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేసినాం. మేము ఏమేమి ఇక్కడ పర్మిషన్స్ అడిగినామంటే ఈ క్రషర్ నిర్వహణకు మీ దగ్గర ఉన్నటువంటి అనుమతులు ఏవి, ప్రతి ఒక్కటి కూడా మాకు ఆ కాపీని మీ సంతకంతో ఇవ్వండి అని అడిగినాం. అదేవిధంగా బ్లాస్టింగ్ సంబంధించినటువంటి అనుమతులు ఉన్నాయా, పర్యావరణ అనుమతులు ఉన్నాయా, దాంతోపాటు మీరు ఆ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ తీర్మానం ఉందా, గ్రామ సభ నిర్వహించినారా, ఎవరెవరు అందులో పాల్గొన్నారు, ఆ గ్రామ సభ తీర్మానాలు ఏమున్నాయి, వీటన్నిటినీ కూడా మాకు ఇవ్వండి అని చెప్పేసి మేము గౌరవ సెట్టూరు తహసీల్దార్ గారిని అడగడం జరిగింది. కానీ తహసీల్దార్ గారు ఏం చేశారు, మాకు తర్వాత నింపాదిగా ఒక లెటర్ పోస్ట్ ద్వారా పంపినారు. మేము అడిగింది ఒకటైతే వాళ్ళు ఏమిచ్చారు, ఇదిగో మీ సేవలో లభించేటువంటి ఒక కాపీ ఇది ఇచ్చినారు, డైక్లాడ్ ఒకటి ఇచ్చినారు. ఇవి తప్పించి ఆ మైన్ నిర్వహణకు సంబంధించినటువంటి అనుమతులు ఒక్క కాగితం కూడా గౌరవ తహసీల్దార్ గారు మాకు అందించలేదు. దాంతోపాటు వాళ్ళు ఏం చెప్పారంటే పై సమాచారం తహసీల్దార్ గారి నుంచి మాకు వచ్చింది ఏమంటే సెట్టూరు నందు లభ్యముగా లేనందువలన మేము ఇవ్వలేకపోతున్నాము అని ఇచ్చినారు. దీన్ని మైన్స్ డిపార్ట్మెంట్ వారికి ట్రాన్స్ఫర్ చేసినారు. మరి మీ దగ్గర ఎటువంటి సమాచారము లేనప్పుడు మీరు ఎందుకు పత్రికా ప్రకటన ఇచ్చినారు, అన్ని అనుమతులు ఉన్నాయని మీరు ఏ విధంగా చెప్పగలిగినారు అంటే మీరు అధికారులుగా వ్యవహరించకుండా ఒక పార్టీకి ప్రతినిధులుగా మీరు వ్యవహరిస్తున్నారా, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మీరెందుకు ఆ ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. ఆ చిన్న ప్రకటన పేపర్ను పట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా వాట్సాప్లోను ఫేస్బుక్లోను సోషల్ మీడియాలో రంగయ్యకు చెంపదెబ్బ, రంగయ్యకి ఏమీ తెలీదు, రంగయ్య చదువుకున్నాడా అని అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి వాళ్ళు సంతోషాన్ని పొందినారు. మా రంగయ్య సార్ ఏదైనా కానీ నిజంగా నిర్దిష్టమైన సమాచారం ఉంటేనే మాట్లాడతాడు, నిజం ఉంటేనే మాట్లాడతాడు, ఇట్లా మీ మాదిరి అబద్ధాలను చెప్పడు. దీన్ని మీరు గుర్తెరగాలని నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు అధికారులకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మేము ఒకటే మాట చెప్తున్నాం, అధికారులుగా మీరు మీ దగ్గర నిజంగా సమాచారం ఉంటే దాన్ని బయటకు పెట్టండి.
మీరు నిజాయితీగా పనిచేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అది శ్రీ సిటీలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చరణలు, పరిణామ స్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో పరవశించాయి. భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామివారి కృపను పొందారు. సోమవారం సాయంత్రం వేద పండితులచే సంకల్పం, కలశ పూజ, పుణ్యాహవచనం, వేద పారాయణం నిర్వహించగా మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం విష్ణు సహస్రనామ జపం, గణపతి, నవగ్రహ, సుదర్శన హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిటీ సిఎఫ్ఓ ఆర్ నాగరాజన్, అకౌంట్స్ హెడ్ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక చిన్మయ విద్యాలయ పాఠశాల చిన్నారులు నిర్వహించిన భక్తమయ ప్రదర్శనతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. వైకుంఠ ఏకాదశి పూజా కార్యక్రమాల్లో పరిసర గ్రామాల ప్రజలు చురుగ్గా పాల్గొని విజయవంతం చేయడం పట్ల డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆలయాన్ని తరచూ సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన శ్రీ సిటీ పారిశ్రామిక కమ్యూనిటీకి పిలుపునిచ్చారు. శ్రీ సిటీ ఉద్యోగులు, పరిసర గ్రామాలు మరియు సులూరుపేట నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు. నిర్వాహకులు భక్తులందరికీ తీర్థ, అన్నప్రసాదాలు అందించారు. శ్రీ సిటీ ప్రతినిధులు పిబి శాస్త్రి, పల్లేటి బాలాజీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. గత సంవత్సరంతో పోలిస్తే 14% క్రైమ్ రేటు తగ్గిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన 2025 వార్షిక సంవత్సరం నేర సమీక్ష నివేదికను వివరించారు. కేసుల పరంగా చూసినప్పుడు గత సంవత్సరం కంటే 1646 కేసులు అధికంగా నమోదయ్యాయని, దీనికి కారణం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అధికంగా నమోదు చేయడమేనని వివరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, వాట్సాప్ ఫిర్యాదులు, డయల్ 112ల ద్వారా అనేక కేసులు పరిష్కరించడం జరిగిందని అన్నారు. 2024 సంవత్సరంలో 9 హత్య కేసులు నమోదు కాగా 2025 సంవత్సరంలో 13 హత్య కేసులు నమోదయ్యాయని వారు తెలిపారు. కంటే 2025లో కొంచెం నంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ కొంచెం పెరిగింది. అంటే 6747 నుంచి 8393 ఎఫ్ఐఆర్స్ వర్ రిజిస్టర్డ్. బట్ దీంట్లో మేము చాలా బికాజ్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ చేసి చాలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా పెట్టడం జరిగింది. అది తీసేస్తే మేము ఓవరాల్ మేజర్ హెడ్స్ మేము కన్సిడర్ చేస్తే దేర్ ఇస్ ఓవరాల్ 14% రిడక్షన్ ఇన్ క్రైమ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. సెకండ్, బికాజ్ PGRS is a very main component of public dealing. అంటే పబ్లిక్ నుంచి మన జనాలు అందరూ వచ్చి వాళ్ళు పెటిషన్స్ అన్నీ మాకు ఇస్తారు. అండ్ దిస్ ఇస్ like very important scheme for the government also. So PGRSలో we have received around 2224 petitions in 2025. దీంట్లో మేము 2120 కంప్లైంట్స్ అంత రిజాల్వ్ చేసాము. అంటే 96% ఆఫ్ ద పెటిషన్స్ విచ్ వర్ రిసీవ్డ్ దే వర్ రిజాల్వ్డ్ ఇమీడియట్లీ. మిగతా అరౌండ్ 104 పెటిషన్స్ విచ్ ఆర్ పెండింగ్. అంత కొంచెం కాంప్లికేటెడ్ పెటిషన్స్ కాబట్టి, ది సివిల్ డిస్ప్యూట్స్ కాబట్టి అది కూడా రెగ్యులర్గా మానిటర్ మన సైడ్ నుంచి చేస్తున్నాము. వాట్సాప్ నుంచి కూడా చాలామంది మాకు కంప్లైంట్ ఇస్తారు. దోస్ కంప్లైంట్స్ ఆర్ ఆల్సో బీయింగ్ ఇమీడియట్లీ అడ్రస్డ్. మీ అందరికీ తెలుసు డైల్ 112 ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ దిస్ థింగ్. దీంట్లో కూడా ఎవరైనా 112కి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మన పోలీస్ సైడ్ నుంచి వెంటనే మేము రెస్పాన్స్ చేస్తాము. 112లో మాకు ఇది సంవత్సరం 2025లో అరౌండ్ 9096 complaints were received. దీంట్లో 9012 complaints were resolved. That is around 99% of the complaints which were received. అది మనం వెంటనే రిజాల్వ్ చేశాము. CEIR కోర్టులో మీ అందరూ రిజిస్టర్ చేసి మీ మొబైల్ నెంబర్ డీటెయిల్స్ పెడితే మాకు అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. దెన్ వీ ట్రై టు డిటెక్ట్ those lost or stolen mobile phones. So CER portal నుంచి కూడా around 550 mobile phones were recovered. ఇది క్రైమ్ గురించి మాట్లాడితే మర్డర్ కేసెస్ 2025 కంపేర్ టు 2024 కొంచెం పెరిగింది. ఇది 2024లో 9 మర్డర్ కేసు జరిగింది మా జిల్లాలో. ఈ సంవత్సరం 13 మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో అది డీటెయిల్డ్గా వాళ్ళకి అనాలిసిస్ చేస్తే మ్యాక్సిమం మర్డర్స్ వర్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ లేకపోతే ఇది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేళ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కేకులు, స్వీట్ల విక్రయాలు భారీగా పెరిగాయి. బేకరీలు, స్వీట్ షాపులు రద్దీగా మారాయి. కేకులు, స్వీట్ల ధరలు సాధారణ రకం 200 రూపాయల నుంచి ప్రారంభమవుతుండగా ప్రత్యేక డిజైన్ కేకులకు డిమాండ్ ఎక్కువగా ఉంది.
కుటుంబాలు యువత కొత్త సంవత్సరాన్ని మధురంగా ఆహ్వానించేందుకు ముందస్తుగా ఆర్డర్లు ఇస్తుండటంతో వ్యాపారుల్లో ఉత్సాహం నెలకొంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దుశ్శాసనుడు వచ్చారు, అమిత్ షాపై విరుచుకుపడిన మమత. గంటల తరబడి వాదనలకు ఫుల్ స్టాప్, వేగవంతమైన న్యాయమే లక్ష్యం. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆదేశాలతో సర్కులర్. యెమెన్లోని మూకలపై సౌదీ వైమానిక దాడులు, సౌదీ అరేబియా అధికారిక వార్తా సంస్థ వెల్లడి. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.